సెక్షన్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఈ సెక్షన్లో ఇంకా స్ట్రింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ నిన్న 2 క్వశ్చన్స్ పెట్టినప్పుడు ఆ 2 క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు సాల్వ్ చేయలేదు కాబట్టి ఈ సెక్షన్ కూడా ఇంకా ఏరియాస్ మీద కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఈ క్వశ్చన్ చెప్పాను కదా, అంటే ఇలా సుడో కోడ్ ఇచ్చి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ గెస్ చేయమని చెప్పినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని దీనికి టైం కాంప్లెక్స్ ఎలా ఫైన్ చేయాలో అర్థం కాదు. సో నన్ను కొంతమంది అడిగారు. సో ఇక నేను వీళ్ళందరికీ కలిపి ఇక్కడ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టైం కాంప్లెక్స్ ఎలా ఫైన్ చేస్తామంటే, ఇక్కడ మనకి డిఏ అనేది బిట్ వైజ్ ఆపరేటర్ కదా, అంటే మనం బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. అలా ఎన్ టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం అంటే బి అనే ఒక ఆ ఇంటిజర్ నెంబర్ అనేది 0 అయ్యేంత వరకు కూడా దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి అంటే బిలో ఎన్ని బిట్స్ ఉంటాయో అది మనకి టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో మనకి ఏదైనా ఒక ఇంటిజర్ నెంబర్ ఇచ్చి ఆ ఇంటిజర్ నెంబర్లో ఎన్ని బిట్స్ ఉన్నాయో ఆయన ఫైండ్ చేయాలంటే లాగ్ ఆఫ్ n to the base 2. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్లో ఎన్ని బిట్స్, అంటే ఆ నెంబర్ని బైనరీ రిప్రజెంటేషన్లో రాసినప్పుడు ఎన్ని బిట్స్ ఉంటాయి అన్ని మీకు అని తెలియాలంటే మీకు 1 + log n to the base 2. సో ఇక్కడ మనకి b ఇచ్చాను కాబట్టి 1 + log b to the base 2. సో మనకి టైం కాంప్లెక్సిటీలో కాన్స్టెంట్స్ మనం రిమూవ్ చేసేస్తాం కాబట్టి టోటల్గా మీకు టైం కాంప్లెక్సిటీ లాగ్ ఆఫ్ b. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ మనం ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ట్రై చేద్దాం. అంటే నిన్న మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కాబట్టి 2 క్వశ్చన్స్ పెట్టాను కదా, ఆ 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఈరోజు ఇంకా నేను స్ట్రింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయలేదు కాబట్టి ఈరోజు కూడా యారేస్ స్టార్ట్ ఈరోజు మొత్తం ఇంకా యారేస్ టాపిక్ ఈరోజుతో లాస్ట్. ఇంకా మ్యాక్సిమం అంటే మీరు నేను పెట్టిన 2 క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేయగలిగితే ఆల్మోస్ట్ మీరు ఒక 70 to 80% ఆఫ్ యారే క్వశ్చన్స్ చేయగలరు. రిమైనింగ్ 20 to 30% ఎందుకు చేయలేరంటే కొన్ని క్వశ్చన్స్కి మీకు లైక్ మీరు కొన్ని టైప్స్ ఆఫ్ యారే క్వశ్చన్స్ చేయాలంటే మీకు డీపీ రావాలి, డైనమిక్ ప్రోగ్రామింగ్, రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్, అలాంటి కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ వస్తే మీరు అలాంటి క్వశ్చన్స్ కొంచెం ఈజీగా చేయగలరు. సో మనం ఈ అడ్వాన్స్ టాపిక్స్ అనేది మనం అప్కమింగ్ సెక్షన్స్లో ట్రై చేద్దాం. ఫస్ట్ నేను పెట్టిన 2 క్వశ్చన్స్ ఈరోజు చెప్తాను. ఫస్ట్ ఏంటి, మిస్సింగ్ నెంబర్ కదా. ఫస్ట్ మిస్సింగ్ నెంబర్. ఈ క్వశ్చన్ మీకు చూడడానికి హార్డ్గా ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్కి మీకు ఒక చిన్న సార్టింగ్ టెక్నిక్ ఐడియా ఉండాలి. అంటే ఆ సార్టింగ్ టెక్నిక్ ఏంటంటే సైక్లిక్ సార్ట్. ఆ సైక్లిక్ సార్ట్ని కనుక మీకు సైక్లిక్ సార్ట్ ఒక ఎలా చేస్తారని ఆ టాపిక్ మీకు ఐడియా ఉంటే మీరు ఈ క్వశ్చన్ మీకు ఈజీ లెవెల్ క్వశ్చన్ కింద ఉంటుంది. అంటే మీకు నీట్ కోడ్లో మ్యాక్సిమం ఒక 30 to 40% ఆఫ్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి ఒక చిన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ మెయిన్ కాన్సెప్ట్ కనుక మీకు ఐడియా ఉంటే హార్డ్ లెవెల్ క్వశ్చన్ అయినా సరే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ కదా, ఈ క్వశ్చన్కి నేను ఈజీగా సాల్వ్ చేస్తాను, చూపిస్తాను చూడండి. మీకు క్వశ్చన్ మీకు రావాలంటే మీకు కౌంటింగ్ సార్ట్ కావాలి, సైక్లిక్ సార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి.
సైక్లిక్ సార్ట్లో మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యారే అనేది 3, 5, 4, 1. సపోజ్ మీకు యారే అనేది ఇలా ఉంటే మీరు సైక్లిక్ సార్ట్లో మీరు దీనికి సైక్లిక్ సార్ట్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సైక్లిక్ సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. బిగ్ ఆఫ్ ఎన్లోనే మీరు ఆ నెంబర్స్ని సార్ట్ చేయగలరు. బట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎలాగంటే యారేలో ఉన్న ప్రతి నెంబర్ పాజిటివ్ ఉండాలి. అంటే యారేలో ఉన్న ప్రతి నెంబర్ ఐ అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. నెక్స్ట్, యారేలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది యారే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది యారే. సైజ్ కన్నా తక్కువ ఆర్ ఈక్వల్ ఉండడం పర్లేదు. అండ్ ఇంకోటి మెయిన్ కండిషన్ అంటే యారేలో రిపీటెడ్ నెంబర్స్ ఉండకూడదు. అంటే అన్ని నెంబర్స్ అనేవి యూనిక్గా ఉంటే మీరు ఆ క్వశ్చన్ ఈ కౌంటింగ్ ఈ సైక్లిక్ సార్ట్ అనే ఆల్గరిథం మీరు అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మీరు సైక్లిక్ సార్ట్ అనే ఆల్గరిథం అప్లై చేస్తే సింపుల్గా ఉంటుంది చూడండి. అంటే సైక్లిక్ సార్ట్లో ఇన్ కేస్ యారే అనేది సార్ట్ అయిపోయింది అనుకోండి, మీకు ఈ నెంబర్స్ ఎలాగ ఉంటాయి, 1, 2, 3, 4, 5. అంటే మీకు ఇక్కడ యారే సార్ట్ అయిపోయిన తర్వాత మీకు నెంబర్స్ ఎలాగ ఉన్నాయి, 1 అనేది 0th ఇండెక్స్లో ఉంది కదా. నెక్స్ట్ 2 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది, 3 సెకండ్ ఇండెక్స్లో ఉంది, 4 థర్డ్ ఇండెక్స్ ఉంది, 5 4th ఇండెక్స్లో ఉంది. సో అంటే ఏంటి, 1 అనేది 1 మైనస్ ఇండెక్స్లో ఉంది, 2 అనేది 2 మైనస్ 1 ఇండెక్స్లో ఉంది, 3 అనేది 3 మైనస్ 1 ఇండెక్స్లో ఉంది, 4 అనేది 4 మైనస్ 1 ఇండెక్స్లో ఉంది, అండ్ ఆల్సో 5 కూడా 5 మైనస్ 1 ఇండెక్స్లో ఉంది. సో దట్ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, మీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ -1 ఇండెక్స్లో ప్లేస్ చేయాలి. అప్పుడు మీకు యారే అనేది సార్ట్ అయిపోయినట్టు. సో సిమిలర్గా మీకు కౌంటింగ్ సైక్లిక్ సార్ట్ కూడా అలాగే వర్కౌట్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ యారే మొత్తం ఐటెడ్ అవుతారు. ఫర్ లూప్లో యారే మొత్తం ఐటెడ్ అవుతారు. ఫర్ లూప్లో i ఈక్వల్ టు 0 టు యారే సైజ్ n అనుకుంటే n వరకు మొత్తం ఐటెడ్ అవుతారు. ఐటెడ్ అయ్యి మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఎలిమెంట్ దగ్గర సపోజ్ ఇప్పుడు యారే ఆఫ్ 0 అనుకోండి, యారే ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు యారే ఆఫ్ 0 అంటే 0 మైనస్ 1 కదా, 0 ప్లస్ 1 అంటే ఇండెక్స్ ప్లస్ 1 దాని వాల్యూ అవ్వాలి. సో 0 ప్లస్ 1 అంటే 1. అంటే ఇప్పుడు యారే ఆఫ్ 0లో 1 లేకపోతే జస్ట్ మీరు స్వాప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి, 2, 3, 5, 4, 1. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే మీరు ఇక్కడ 2ని ఫస్ట్ ఇండెక్స్కి పెట్టేస్తారు. అంటే ఏం చేస్తారు, జస్ట్ 2, 3ని స్వాప్ చేసేస్తారు. మీరు ఫస్ట్ ఫర్ లూప్లో యారే ఆఫ్ 0 దగ్గర ఉంటారు కదా, యారే ఆఫ్ 0 దగ్గర ఏముంది, 2 వాల్యూ ఉంది. సో మీరు ఏం చేస్తారు, 2ని 2 మైనస్ 1 ఇండెక్స్లో పెడతారు. అంటే 2 మైనస్ 1 ఇండెక్స్ ఏంటి, 3. అంటే ఇక్కడ 0, 1, 2, 3, 4. అంటే ఇప్పుడు అనేది ఫస్ట్ ఇండెక్స్లో పెట్టాలి. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందో దాన్ని స్వాప్ చేస్తారు. సో మీరు స్వాప్ చేసినది మీకు ఏమవుతుంది, 3, 5, 4, 1. నెక్స్ట్ ఫస్ట్ ఐటరేషన్ అయిపోయింది. సెకండ్ ఐటరేషన్ దగ్గర మళ్ళీ మీరేంటి, మీరు నెక్స్ట్ అంటే ఐని ప్లస్ ప్లస్ చేయరు. ఇక్కడ ఐని ఎప్పుడు ప్లస్ ప్లస్ చేస్తారంటే, మీ కండిషన్ కనుక ఫాల్స్ అయింది, మీ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పటి వరకు మీరు ఐ ప్లస్ ప్లస్ చేయరు. మళ్ళీ మీకు యారే ఆఫ్ 0 దగ్గర ఏముంది, 3 ఉంది. అంటే 3 అనేది ఎక్కడ ఉండాలి, 3 మైనస్ 1 ఇండెక్స్లో ఉండాలి. కానీ 3 అనేది 0th ఇండెక్స్లో ఉంది. సో మళ్ళీ మీరు స్వాప్ చేస్తారు. దేంతో, 3 మైనస్ 1 ఇండెక్స్తో స్వాప్ చేస్తారు. అంటే 3 and 5 స్వాప్ చేస్తారు. 3 and 5 స్వాప్ చేసిన తర్వాత మీకు ఏమవుతుంది, 5, 2, 3, 4, 1. నెక్స్ట్ మళ్ళీ మీకు స్టార్టింగ్ ఎలిమెంట్ 5 వచ్చింది.
5 అనేది యాక్చువల్గా 5 - 1 అంటే 4th ఇండెక్స్లో ఉండాలి. బట్ మీకు 5 అనేది 0th ఇండెక్స్లో ఉంది. సో మీరు ఏం చేస్తారు అప్పుడు స్వాప్ చేసేస్తారు. అంటే 1 అండ్ 5ని స్వాప్ చేస్తారు. సో అప్పుడు మీకు ఏమవుతుంది 1 2 3 4 అండ్ 5. దట్స్ ఇట్. మీకు అరే సార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీకు నెక్స్ట్ ఐటరేషన్స్ ఉంటాయి. ఏం చేస్తారంటే మీరు 1 ఎక్కడ ఉంది, 1 1 మైనస్ 1 ఇండెక్స్లో ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ చేస్తారు. నెక్స్ట్ ఏమి 2 దగ్గరికి వస్తారు. 2 ఎక్కడ ఉంది, 2 - 1 ఇండెక్స్లో ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ ఐ ప్లస్ ప్లస్. 3 దగ్గరికి వస్తారు. 3 ఎక్కడ ఉంది, 3 - 1 ఇండెక్స్లో ఉంది. సో నెక్స్ట్ 4 ఎక్కడ ఉంది, 4 - 1 ఇండెక్స్లో ఉంది. నెక్స్ట్ 5 ఎక్కడ ఉంది, 5 - 1 ఇండెక్స్లో ఉంది. సో లాస్ట్ మొత్తం అయిపోయింది, మన యారే కూడా సార్ట్ అయిపోయింది. సో ఇది మన కౌంటింగ్ సార్ట్ అప్రోచ్. సో ఇదే అప్రోచ్ వాడి మీకు నేను ఇచ్చాను కదా హార్డ్ లెవెల్ క్వశ్చన్ చెప్పారు కదా, అది మీరు సేమ్ ఇదే అప్రోచ్ వాడితే మీకు ఈజీ లెవెల్ అప్రోచ్ కింద అయిపోద్ది. సింపుల్గా ఉంది కదా అర్థం. మీకు అర్థమైందా క్వశ్చన్? లైక్ సైక్లిక్ సార్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది అర్థమైందా? గైస్ రెస్పాండ్. ఓకే. సో మీకు ఇక నేను ప్రొవైడ్ చేసిన నోట్స్ అండ్ డాక్యుమెంట్లో కూడా సేమ్ అదే ఉంటుంది. ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ సేమ్ దాని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్లో అవుతుంది. అండ్ స్పేస్ వచ్చేసరికి బిగ్ ఆఫ్ 1. అండ్ మొన్న మీకు అదే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మీకు మీరు ఏ లాంగ్వేజ్లో మీరు చేస్తుంటే అని పెడుతుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జావా చూస్ చేస్తున్నారు. సో నేను మీకు ఇంకా జావా అండ్ పైథాన్లో కోడ్ ఇస్తున్నాను. పైథాన్లో ఎందుకు ఇస్తానంటే ఇన్ కేస్ మీకు జావాలో కనుక మీకు కోడ్ అర్థం కాకపోతే మీరు పైథాన్లో మీకు లైక్ సింపుల్గా ఉంటుంది కోడ్, కొంచెం రేటబిలిటీ పెరుగుతుంది కాబట్టి పైథాన్లో. సో మీకు పైథాన్లో కొంచెం కోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దట్ అందుకని నేను పైథాన్ ఇచ్చాను. పైథాన్ ఇన్ కేస్ మీకు జావాలో మీకు కోడ్ అర్థం కాకపోతే పైథాన్లో చూడండి, పైథాన్లో చూసి జావాలో చేయడం ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ షార్ట్ కలర్స్. కొంతమంది చేశారు. లైక్ ఎలా చేశారంటే వాళ్ళు డైరెక్ట్గా షార్ట్ ఆపరేషన్ వాడేశారు. షార్ట్ కలర్స్ చేశారు. లైక్ మీరు ఎలా చేశారంటే డైరెక్ట్గా మీరు షార్టింగ్ అప్రోచ్ వాడేశారు. లైక్ ఏం చేశారంటే ఆ ఇచ్చిన అరేని డాట్ షార్ట్ పెట్టేశారు. షార్ట్ ఫంక్షన్స్ C++లో జావా పైథాన్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా షార్ట్ వాడేశారు. బట్ మనకి ఇక్కడ ఆడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఎన్ని అంటే ఇక్కడ వితౌట్ యూజింగ్ లైబ్రరీ షార్ట్ ఫంక్షన్, ఆ షార్ట్ ఫంక్షన్ లేకుండా చేయమన్నాడు. సో పైగా మీరు ఆ షార్ట్ ఫంక్షన్ వాడితే మీకు బిగ్ ఆఫ్ ఎన్లాగ్ అని అవుతుంది మీకు టైం కాంప్లెక్సిటీ. షార్ట్ ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి. సో మేము ఇక్కడ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఓన్లీ 3 ఎలిమెంట్స్ అంటే ఆ యారేలో ఉంటే 1 2 3 ఆ 3 నెంబర్లు ఉంటాయి. సో దీనికి మనకి డైరెక్ట్గా షార్ట్ వాడడం అనేసి సింపుల్గా మా బిగ్ ఆఫ్ ఎన్లో అయిపోద్ది ట్రై చేయొచ్చు కదా. సో ఇక్కడ నేను మీకు ఈ అప్రోచ్ చెప్తున్నాను. ఇక్కడ మీకు బిగ్ ఆఫ్ ఎన్ఎల్ అయిపోద్ది అంటే మనం 3 పాయింటర్స్ తీసుకుంటాం. లైక్ 3 పాయింటర్ అప్రోచ్ అంటే మీకు లైక్ ఎలాగంటే మీరు 2 పాయింటర్ అప్రోచ్ మీరు ఎలా చేస్తారో సేమ్ అలాగే 3 పాయింటర్ అప్రోచ్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకుంటారంటే 2 0 0. ఫస్ట్ ఎగ్జాంపుల్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యారే అనేది 2 0 2 1 1 0. ఇక్కడ నేను మీకు 2 అప్రోచెస్ చెప్తాను. 2 అప్రోచెస్లో మీకు ఏం నచ్చితే చేసుకోండి. ఆ 2 అప్రోచెస్ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్రోచ్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. అప్రోచ్ లైక్ ఎలాగంటే మీరు ఆ యారే మొత్తం ట్రావెల్స్ అయ్యి ఆ యారేలో జీరోస్ కౌంట్ అని చెక్, జీరోస్ కౌంట్, జీరోలు ఎన్ని ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వన్లో ఎన్ని ఉన్నాయి చూడండి, వన్స్ కౌంట్. నెక్స్ట్ టూస్ కౌంట్. మనకి యారేలో ఐదర్ 0 1 ఆర్ 2 ఆ 3 నెంబర్స్లో ఏదో నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ 3 నెంబర్స్ యొక్క కౌంట్ చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ చెక్ చేసిన తర్వాత మీరు ఒక రిజల్టెంట్ యారే తీసుకొని ఆ యారేలో మీకు జీరోస్ కౌంట్ వస్తుంది కదా, అన్ని జీరోస్ పెట్టాను. లైక్ ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ పెట్టేసి నెక్స్ట్ వన్స్ కౌంట్ వస్తుంది కదా, వన్స్ కౌంట్ ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది. సో 2 టైమ్స్ 1 పెట్టేసి నెక్స్ట్ టూస్ కౌంట్ కూడా 2 ఉంది. సో 2 అనేది 2 టైమ్స్ పెట్టండి. దీనికి కూడా మీకు టైం కాంప్లెక్సిటీ ఎన్ఐ అవుతుంది. అంటే మీరు జస్ట్ మొత్తం మీరు యారే మొత్తం ఒకసారి ట్రావెల్స్ అవి మొత్తం 1 0 ఎన్నిసార్లు ఉంది, 1 ఎన్నిసార్లు ఉంది అండ్ 2 ఎన్నిసార్లు ఉంది కౌంట్ చేస్తారు. సో దీనికి కూడా మీకు టైం కాంప్లెక్స్ అనేది బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఇది ఒక అప్రోచ్. లేదు ఇది అంటే ఇది చాలా సింపుల్గా అప్రోచ్ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలిసింది. లైక్ ఇప్పుడైతే మనం కొత్త ప్యాటర్న్ చేద్దాం, అంటే ఒక కొత్త అప్రోచ్ ట్రై చేద్దాం. ఇది అంటే ఈ అప్రోచ్ లైక్ తర్వాత మీరు ఫర్దర్ సెక్షన్స్లో మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే దీన్ని 2 పాయింటర్స్ అప్రోచ్కి కొంచెం అడ్వాన్స్ మనం 3 పాయింటర్స్ వాడతాం. అంటే సేమ్ 2 పాయింటర్ అప్రోచే బట్ ఇంకో పాయింటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం. సో దీనికి ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ వదిలేగానే ఏ అని తీసుకోండి. ఏ ఈక్వల్ టు స్టార్టింగ్ 0 ఇండెక్స్ దగ్గర పాయింట్ చేయండి. నెక్స్ట్ బి అనేది 0th ఇండెక్స్ దగ్గర పాయింట్ చేయండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకుంటాం కదా, సి అనేది లాస్ట్ ఇండెక్స్ అంటే సైజ్ -1 దగ్గర పాయింట్ చేయండి. ఇక్కడ మీరు మీ మెయిన్ మోటో ఏంటంటే జీరోస్ అన్నీ లెఫ్ట్ సైడ్ తెచ్చేస్తారు. ఇక్కడ మీకు లాస్ట్లో షార్ట్ అయితే మీకు ఏమొస్తుంది ఆన్సరు, జీరోస్ అన్నీ లెఫ్ట్ సైడు అండ్ వన్స్ని మీరు ఏం చేయరు. వన్స్ మీకు ఎలా ఉన్నాయో ఆ పొజిషన్లో ఉంచుతారు. అండ్ మీకు ఎప్పుడైనా 2 కనిపిస్తే 2ని రైట్ సైడ్ తెచ్చేస్తారు. 0 అనేది అంటే మీరు మొత్తం యారే మొత్తం ట్రావెల్స్ అవుతారు. ఎప్పుడైతే మీకు 0 కనిపించిందో అప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ పెట్టేస్తారు దాన్ని. అండ్ మీకు ఎప్పుడైతే 2 కనిపించిందో దాన్ని రైట్ సైడ్ పెట్టేస్తారు. సో సింపుల్గా అప్పుడు మీకు లాస్ట్కి యారే అనేది అయిపోతుంది. సో యారే అనేది మీకు రిజల్టెంట్ సార్టెడ్ యారే కింద వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి యారేలో ఓన్లీ 3 నెంబర్స్ ఉంటుంది, 0 1 ఆర్ 2. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ 2 పాయింట్స్ అనేది స్టార్టింగ్లో పాయింట్ చేయండి, 0 ఇండెక్స్ పాయింట్ చేయండి. అండ్ ఇంకో థర్డ్ పాయింటర్ సి అనేది n-1 అంటే లాస్ట్ ఇండెక్స్ దగ్గర పాయింట్ చేయండి. అలా పాయింట్ చేసిన తర్వాత లైక్ మీరు ఇప్పుడు వైల్ లూప్లో ఐటరేట్ అవుతారు. లైక్ వైల్ లూప్లో ఎప్పటి వరకు ఐటరేట్ అవుతారు, లైక్ ఈ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అలా ఐటరేట్ అయ్యి ఎప్పుడైతే మీకు యారే ఆఫ్ ఏ మీకు ఈక్వల్ టు 0 కనిపించింది అనుకోండి, జస్ట్ దాన్ని స్టార్టింగ్లో పెట్టేస్తారు. అంటే ఒక బి పాయింటర్ ఉంది కదా, ఆ బి పాయింటర్ ముందు స్టార్టింగ్ 0 ఉంటుంది కదా, జస్ట్ బి పాయింట్ దగ్గర పెట్టేస్తారు. అండ్ మీకు ఎప్పుడైతే క్వశ్చన్ చెప్తాను అన్నది క్లారిటీ వస్తుంది ఇప్పుడు. సి అంటే మీరు ఒక
3 పాయింటర్స్ తీసుకోండి, ఏ, బి అండ్ సి. ఫస్ట్ 2 పాయింటర్స్ అంటే ఏ పాయింటర్, బి పాయింటర్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్కి పాయింట్ చేశాను, అంటే 0 ఇండెక్స్కి పాయింట్ చేశాను. నెక్స్ట్ సి పాయింటర్ అనేది లాస్ట్ ఇండెక్స్ పాయింట్ చేయండి. పాయింట్ చేసిన తర్వాత మీకు యారే మొత్తం ట్రావెల్స్ అవ్వండి. ట్రావెల్స్ అవుతూ ఎప్పుడైతే మీకు యారేలో మీకు 0 ఎలిమెంట్ కనిపించిందో ఆ 0 ఎలిమెంట్ని స్టార్టింగ్లో పెట్టండి. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు యారేలో 2 కనిపించింది, ఆ 2 అనే ఎలిమెంట్ కనిపించింది, సో అప్పుడు మీరు ఆ 2 అనే ఎలిమెంట్ లాస్ట్ ఇండెక్స్ సి దగ్గర పెట్టండి. ఇన్ కేస్ మీకు 1 కనిపించింది, ఏం చేయొద్దు. సో దట్ అప్పుడు మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మీకు జీరోస్ అన్నీ లెఫ్ట్ సైడు, టూస్ అన్నీ రైట్ సైడ్కి వచ్చేస్తాయి. మీకు మధ్యలో ఇంకేం మిగిలితే వన్స్. మనకు కావాల్సిన కూడా అదే కదా, జీరోస్ అన్నీ లెఫ్ట్ సైడ్ పెట్టేస్తాం, టూస్ అన్నీ రైట్ సైడ్ పెట్టేస్తాం, ఇంకా రిమైనింగ్ మధ్యలో వన్స్ ఉంటాయి. సో ఇదే అప్రోచ్. నేను మీకు దీని కోర్స్ బస్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, అంటే ఇక్కడ వాడు ఏం తీసుకున్నాడంటే లో, మిడ్, హై అని 3 వేరియబుల్స్ తీసుకున్నాను. నేను అక్కడ ఏబిసి తీసుకున్నాను కదా, సేమ్ ఇక్కడ లో, మిడ్, హై. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇన్ కేస్ మీకు 0 కనిపించింది, మీరు యారే మొత్తం ట్రావెల్స్ అయినప్పుడు మీకు 0 వచ్చింది, 0 వచ్చినప్పుడు దాన్ని మిడ్తో స్వాప్ చేస్తారు. స్వాప్ మిడ్ అండ్ లో, దాన్ని స్వాప్ చేస్తారు. అంటే మీరు ఆ స్వాప్ అంటే ఎందుకు వాడామంటే మనకి జీరోస్ అన్ని లెఫ్ట్ సైడ్కి రావాలి కాబట్టి స్వాప్ వాడుతున్నాం ఇక్కడ. నెక్స్ట్ 1 కనిపించినప్పుడు ఏం చేయరు, జస్ట్ ఇంక్రిమెంట్ చేస్తారు అంతే, మిడ్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు 2 కనిపిస్తే 2 అనేది హై వాల్యూతో స్వాప్ చేస్తారు, అంటే 2ని లాస్ట్ పెట్టేస్తారు, అంటే రైట్ సైడ్ పెట్టేస్తారు. సో సింపుల్ ఈ అప్రోచ్ వాడితే మీకు బిగ్ ఆఫ్ ఎన్లో అయిపోద్ది. ఇన్ కేస్ మీకు ఈ అప్రోచ్ కొంచెం మీకు కష్టంగా ఉంది, ఆర్ నాకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటే ఇంత నేను చెప్పాను కదా, జస్ట్ మీరు జీరోస్ ఎన్ని ఉన్నాయి, వన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ టూస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి, ఆ కౌంట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనే ఏరియాలో అన్ని వన్స్, అన్ని జీరోస్, వన్స్ అండ్ టూస్ వచ్చేలాగా పెడితే అయిపోద్ది. అర్థమైందా ఈ క్వశ్చన్? నెక్స్ట్ సింగిల్ నెంబర్. సింగిల్ నెంబర్ అనేది చాలా ఈజీ అప్రోచ్ ఇది. లైక్ మీరు ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్లో మీకు ఎగ్జార్ ఆపరేషన్స్ మీకు చెప్తారు. లైక్ మీకు ఇన్ కేస్ మీరు సిఎస్సి, మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా మీకు డిఎల్ఈ అని సబ్జెక్ట్ ఉంటుంది. డిఎల్ఈ సబ్జెక్ట్లో మీకు బిట్ వైజ్ ఆపరేషన్స్లో ఎగ్జార్ ఆపరేషన్స్, ఎండ్ ఆపరేషన్, నార్ ఆపరేషన్, నాట్, ఎగ్జార్, బిట్ వైజ్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అని చెప్తారు. సో ఇక మీకు ఎగ్జార్ ఆపరేషన్లో మీకు తెలియాల్సింది ఏంటంటే, ఏదన్నా ఒక 2 నెంబర్స్ని ఎగ్జార్ ఆపరేషన్ చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఏ ఎగ్జార్ ఏ, మీకు ఆన్సర్ 0 వస్తుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏం అడిగాడంటే, ముందు క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. సింగిల్ నెంబర్, ఆ క్వశ్చన్ ఏంటంటే మీకు యారేలో ప్రతి నెంబర్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. యారేలో ప్రతి నెంబర్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, బట్ ఒకే ఒక్క నెంబర్ మాత్రం 1 టైం వస్తుంది. ఓన్లీ ఒక్క సింగిల్ నెంబర్ 1 టైం రిపీట్ అవుతుంది. రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 2 టైమ్స్ రిపీట్ అవుతాయి. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే ఆ సింగిల్ నెంబర్, అంటే ఒక్కసారి రిపీట్ అయింది కదా నెంబరు, ఆ నెంబర్ ఏంటి మీరు ఫైండ్ చేయాలి. సో దీనికి సింపుల్ అప్రోచ్ ఏంటి, మీరు డైరెక్ట్గా ఎగ్జార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కేస్ సపోజ్ మీకు ఇచ్చిన నెంబర్ అనేది 2 1
2 5. సపోజ్ మీకు ఆ నెంబర్ అనేది 21215 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ముందు మీరు ఇంట్ సింటాక్స్ అవసరం లేదు కానీ, సో మీరు ఏం చేస్తారని ముందు ఏ ఈక్వల్ టు 0 అని పెట్టండి. మీరు మీరు ఆ ఏరే మొత్తం ట్రావెల్స్ అవుతూ, అంటే ఏ ఎగ్జార్ లైక్ కన్ఫ్యూజ్ అవుతారు అలాగైతే, ఏ ఈక్వల్ టు ఏ ఎగ్జార్ ఆ ఏరే ఆఫ్ ఐ, ఏరే ఆఫ్ ఐ, అలా మీరు ప్రతి నెంబర్కి ఎగ్జార్ చేశాను. లాస్ట్లో మీకు రిటర్న్ ఏ, రిటర్న్ ఏ, అదే మీకు ఆన్సర్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆన్సర్ ఏంటి? 5 కదా, ఇక్కడ మీకు సింగిల్ నెంబర్ 5 కదా. సో మీరు ఆ ఏరియాలో ఉన్న ప్రతి నెంబర్ని ఎగ్జార్ చేశాను అంటే ఏమవుతుంది? 2 ఎగ్జార్ 1 ఎగ్జార్ 2 ఎగ్జార్ 1 ఎగ్జార్ 5. సో మీరు ఏం చేస్తారు? ఇక్కడ మీకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఏ ఎగ్జార్ ఏ ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు 2 ఎగ్జార్ 2 వచ్చింది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 1 ఎగ్జార్ 1 వచ్చింది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది? 5. అంటే ఇప్పుడు 0 ఎగ్జార్ ఏ, మీకు ఆన్సర్ ఏంటి? ఏ కదా. సో అందుకనే 0 ఎగ్జార్ 5 ఈక్వల్ టు మీకు 5 వస్తుంది. సో ఈ బేసిక్ అప్రోచ్ వాడితే మీకు ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. ఓ మీకు అర్థమైందా? మీకు ఇక్కడ నేను నాషన్ డాక్యుమెంట్లో కూడా మీకు అదే కోడ్ ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ కూడా అదే ఉంటుంది చూడండి. నెక్స్ట్ నాన్ డిక్రీజింగ్ యారే. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే నాన్ డిక్రీజింగ్ యారే. నాన్ డిక్రీజింగ్ యారే మెయిన్ మోడ్ ఏంటంటే మీకు ఇచ్చిన యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ అనేవి మీకు యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది నాన్ డిక్రీజింగ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. అంటే ప్రతి ఎలిమెంట్ అంటే యారేలో నమ్స్ ఆఫ్ ఐ షుడ్ బి నమ్స్ ఆఫ్ ఐ అనేది షుడ్ బి గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ 1. యారేలో ఉన్న ప్రతి నెంబర్ అనేది నమ్స్ ఆఫ్ ఐ షుడ్ బి గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ 1. ఇన్ కేస్ మీకు అలా అవ్వకపోతే అంటే రేపు మీకు చూపిస్తాను చూడండి. నీట్ కోడ్లో క్వశ్చన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? 4 2 3 కదా. అక్కడ మీరు ఏం చేశారు? అక్కడ మీరు ఓన్లీ మీరు ఒకసారి క్వశ్చన్ చేద్దాం చూడండి. కావాలంటే మీరు ఆ యారేలో ఓన్లీ ఒక సింగిల్ నెంబర్ మాత్రమే మార్చారు. అంటే 4 2 3 కదా. మీరు ఓన్లీ సింగిల్ నెంబర్ మార్చితే మీకు ఇచ్చిన యారే అనేది సార్టెడ్ అయిపోవాలి. అలా ఇన్ కేస్ మీకు అవుతే మీరు రిటర్న్ ట్రూ చేస్తారు, అవ్వకపోతే రిటర్న్ ఫాల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇన్పుట్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే మీకు ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? 4 2 3. ఇక్కడ మీరు 4 అనే నెంబర్ని 0th ఇండెక్స్లో ఉన్న 4 అనేది మీరు 1 కింద మార్చేశారు అనుకోండి. సో దట్ ద యారే బికమ్స్ సార్టెడ్ యారే. అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? మీకు 1 2 3 ద యారే బికమ్స్ సార్టెడ్. సో అందుకని మీకు అక్కడ రిటర్న్ ట్రూ ఇచ్చారు. బట్ ఇక్కడ మీరు ఓన్లీ ఒక సింగిల్ ఎలిమెంట్ మాత్రం మార్చారు చూడండి. అట్మోస్ట్ వన్ అంటే ఐదర్ 0 ఆర్ 1. ఐదర్ 0 ఎలిమెంట్స్ అయినా మార్చారు, లేదంటే ఒక ఎలిమెంట్నే మార్చారు. సో
ఇక్కడ మీరు ఏం చేస్తారు, సపోజ్ మీరు ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఏముంది మీకు 4 2 1. ఇక్కడ మీకు ఫస్ట్ సపోజ్ మీరు ఎలా చేంజ్ చేసినా కానీ మీకు ఇది నాన్ డిక్రీజింగ్ ఏరియా కింద అవ్వదు, అంటే మీకు ఒక సార్టెడ్ ఏరియా కింద రాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 4 అనేది 4ని 0తో రీప్లేస్ చేస్తారు అనుకో, 0 ఆర్ 1 ఎనీథింగ్ మీ ఇష్టం. 4 అనేది 0 ఆర్ 1తో రీప్లేస్ చేసేస్తే అప్పుడు ఫస్ట్ ఇండెక్స్ అండ్ సెకండ్ ఇండెక్స్ సార్ట్ అయిపోతాయి. బట్ వెన్ కమింగ్ టు థర్డ్ ఇండెక్స్ అండ్ 1 అనేది 2 కన్నా చిన్నది అయిపోయింది. సో మీరు అక్కడ మీరు ఎలా అంటే మీకు ఓన్లీ క్వశ్చన్లో ఓన్లీ అట్మోస్ట్ 1 ఎలిమెంట్ అని చెప్పాడు కాబట్టి ఓన్లీ మీరు ఒక ఎలిమెంట్ని మార్చాలి. ఒక ఎలిమెంట్ మార్చుతున్న టైంలో మీకు ఆ ఏరియా అనేది సార్టెడ్ అయిపోతే మీరు రిటర్న్ ట్రూ చేస్తారు. ఇన్ కేస్ అవ్వకపోతే రిటర్న్ ఫాల్స్ చేస్తారు. సో దీనికి స్టెప్స్ చూద్దాం. అంటే మీరు ఇక్కడ కూడా ఇది కూడా మీకు టైం కాంప్లెక్సిటీ ఎనలో అయిపోతుంది. టైం కాంప్లెక్సిటీ ఎనలో అవుతుంది. కొంతమంది దీన్ని ఎన్లాగ్ అని కూడా చేస్తారు. అండ్ బట్ స్పేస్ చూసారా, స్పేస్ కూడా 1 అయిపోతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే దీనికి అప్రోచ్ ఏంటి, మీరు ఒక కౌంట్ అని వేరియబుల్ తీసుకుంటారు. ముందు కౌంట్ ఈక్వల్ టు 0 పెడతారు. కౌంట్ ఈక్వల్ 0 పెట్టిన తర్వాత యారేలో ఉన్న అంటే యారే మొత్తం ట్రావెల్స్ అవుతూ ఎప్పుడైతే మీకు యారేలో ఉన్న సెకండ్ నెంబర్ అనేది అంటే మీరు ఇప్పుడు సపోజ్ 8th ఇండెక్స్ అనుకోండి. 8th ఇండెక్స్లో ఉంటే i+1 ఇండెక్స్ అనేది 8th ఇండెక్స్ కన్నా తక్కువ ఉంటే ఇప్పుడు కౌంట్ ప్లస్ చేస్తారు. లైక్ ఇక్కడ మీరు ఈ మ్యాటర్ చదువుకోవడం మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడు యారేని చేంజ్ చేయాలనుకుంటున్నారు, మాడిఫై చేయాలనుకుంటున్నారు ఎప్పుడైతే మీకు మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్లో తీసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మీరు 0th ఇండెక్స్ని మాడిఫై చేశారు. ఎందుకు చేశారు, 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంది. సో అందుకని మీరు అక్కడ యారేని మాడిఫై చేశారు. సో ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ మాడిఫై చేసే టైంలో మనం కౌంట్ ప్లస్ చేస్తాం. ఎప్పుడైతే మనకి 8th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కన్నా i+1 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు మనం కౌంట్ ప్లస్ చేస్తాం. కౌంట్ ప్లస్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు కౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయిందో కౌంట్ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే మీరు డైరెక్ట్గా రిటర్న్ ఫాల్స్ చేస్తారు. ఆర్ నెక్స్ట్ రిటర్న్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొక చిన్న మోడిఫికేషన్ చేయాలి. లైక్ మీ ఇక్కడ అంటే నేను కూడా ముందు లైక్ ఈ స్టేట్మెంట్ రాయాల, అంటే నేను C++ చేశాను. నేను ముందు సేమ్ సైజ్ తీసుకున్నా, కౌంట్ ఈక్వల్ టు 0 పెట్టాను, యారే మొత్తం ట్రావెల్స్ అయ్యా. ఎప్పుడైతే నాకు నేనున్న ఇండెక్స్ కన్నా నా తర్వాత వచ్చే ఇండెక్స్ అనేది తక్కువ ఉంది. లైక్ ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 8th ఇండెక్స్లో ఉంటే i+1లో ఉన్న వాల్యూ 8th ఇండెక్స్లో కన్నా ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. సో అప్పుడు నేను కౌంట్ ప్లస్ చేస్తాను. అండ్ ఆల్సో ఎప్పుడైతే నా కౌంట్ అనేది గ్రేటర్ దెన్ 1 అయిందో అప్పుడు నేను రిటర్న్ ఫాల్స్ చేస్తాను. నేను ఇలా చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 335 టెస్ట్ కేసెస్ ఉంటే 309 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది. ఆ రిమైనింగ్ కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వలేదంటే మనం ఇక్కడ ఒక కండిషన్ చేయడం మర్చిపోయాం. ఆ రిమైనింగ్ టెస్ట్ కేసెస్ నాకు స్టడీ చేస్తే నాకు ఈ కండిషన్ వచ్చింది. ఏం చేసాం, ఎప్పుడైతే మీకు నమ్స్ ఆఫ్ అంటే సపోజ్ మీరు ఇప్పుడు 8th ఇండెక్స్లో ఉంటే i-1 ఉన్న ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ i+1లో ఉన్న ఇండెక్స్, అదే i+1లో ఉన్న వాల్యూ. ఆ టైంలో మీరు నమ్స్ ఆఫ్ i+1 ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i చేస్తే నాకు మొత్తం ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది. దీన్ని మనం ఇక్కడ మీకు అయితే టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ స్టడీ చేసి నాకు తెలిసింది. సో మీరు ఒకసారి ఆ టెస్ట్ కేసెస్ నాకు ఐడియా లేదు, ఒకసారి మీరు ఆ టెస్ట్ కేసెస్ చూసి ఈ కోడ్ ఆ టెస్ట్ కేసెస్ చూసి ఈ కోడ్ అర్థం చేసుకొని ట్రై చేయండి.
అర్థమైందా మీకు? మళ్ళీ ఏమని చెప్పాలా? గైస్ రిమైనింగ్ కూడా రెస్పాండ్ అవ్వండి. ఒకళ్ళిద్దరు అవుతున్నారు అంతే. ఓకే. ఐ హోప్ నేను ఇంకా ఈవినింగ్ కానీ ఆర్ టుమారో మార్నింగ్ కానీ మీకు ఇంకా ఒక 2-3 క్వశ్చన్స్ పెడతాను. ఇన్ కేస్ మీరు ఆ క్వశ్చన్స్ కనుక మీరు చేయగలిగితే మీరు యారేస్లో 70-80% యారేస్లో మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా 70-80% మీరు చేయగలరు. ఆ రిమైనింగ్ 20% అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, లైక్ డైనమిక్ ప్రోగ్రామ్ అంటే డిపి, రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్ అలాంటి కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి. అంటే అవి గ్రిడ్ సొల్యూషన్ అనమాట. అంటే 2 డైమెన్షనల్ యారేస్. 2 డైమెన్షనల్ యారేస్ మీకు 2 డైమెన్షనల్ యారేస్ మీరు ఎఫిషియెంట్గా 2 డైమెన్షనల్ యారేస్ని మీరు సాల్వ్ చేయాలంటే మీకు డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్ అంత అవసరం లేదు, కానీ మనకి అంత అడ్వాన్స్ ఇప్పుడు క్వశ్చన్లు జస్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ రికర్షన్స్ కొంచెం మీకు ఐడియా ఉంటే మీకు ఆ మీరు 2 డైమెన్షనల్ యారేస్ అండ్ 3 డైమెన్షనల్ యారేస్ కూడా చేయగలరు. సో మనం ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్, రికర్షన్స్ మనం అప్కమింగ్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. వాటి మీద చాలా డెప్త్గా వెళ్దాం. ఇక్కడ మనం బేసిక్గా యారేస్ మీద బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ కవర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి యారేస్ మీద? ఇన్ కేస్ మీ మైక్ ప్రాబ్లం ఉంటే యూ కెన్ చాట్ మీ చాట్ బాక్స్. ఏం డౌట్స్ ఉన్నాయా? గైస్ రెస్పాండ్ అవ్వండి. మీకు ఏం డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే మనం ఇంకా నెక్స్ట్ టాపిక్ చెప్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ అంటే మనం స్ట్రింగ్స్ మీద నేను ఇంకా మ్యాటర్ ప్రిపేర్ చేయలేదు. సో ఇక్కడతో మనకి మ్యాక్సిమం యారెస్ టాపిక్ మొత్తం కవర్ అయిపోయినట్టే. ఇంకా మీకు నేను ఇంకా చూస్తాను నీట్ కోడ్లో యారెస్ మీద కొంచెం, లైక్ మనకి ఇంటర్వ్యూస్ కావాల్సిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు. మనకి ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కొన్ని యారెస్ క్వశ్చన్ నా దగ్గర ఉన్నాయి. అవి చూసి పెడతాను మీకు. అవి కనుక మీరు చేయగలిగితే మీరు యారేస్లో చెప్పాను ఇంత 70-80% మీరు క్లియర్గా ఉన్నట్టే. రిమైనింగ్ మనం అప్కమింగ్ సెక్షన్లో కవర్ చేద్దాం, డోంట్ వరీ. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్లో అడగచ్చు, ఆర్ మన గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇప్పుడు. ఓకే, ఐ థింక్ యు ఆర్ ఆల్ క్లియర్. మీకు అంతా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. ఈ సెక్షన్ ఆపేద్దాం ఇంకా. యూ క్యాన్ లీవ్.